హాయ్ అండి అందరికీ. సో ముందుగా వచ్చేసి మేము ఈరోజు జనవరి 1 అని చెప్పేసి మా వారిని ఖచ్చితంగా మనం గుడికి వెళ్ళాలి అంటే నార్మల్గా లోపలికి తీసుకెళ్తా అని చెప్పేశారు. సో అలా ఏం కుదరదు, స్పెషల్గా వెళ్ళాల్సిందే మేమని చెప్పేసి ఇంకా మేము మా వారు మా ఆడపడుచు వాళ్ళు కూడా కలిసేసి మేము ఇక్కడ చీరాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఎంత అద్భుతంగా ఉందో చూపెడుతున్నాం కదండి. కాకపోతే చాలా క్యూ ఉంది, చాలా లైన్ ఉందండి. కాకపోతే మెయింటెనెన్స్ అనేది మాత్రం చాలా బాగుందండి. రద్దీగా హడావిడిగా అలా ఏమీ లేకుండా ఎక్కడికక్కడ బందోబస్తు అనేది ఏర్పాటు చేసేసారు. కానీ డెకరేషన్ కూడా అండి చాలా బాగుంది. సో నాకైతే నా కోరిక నెరవేరింది అని అనుకున్నాను. మా వారు ముందే చెప్పేశారు, చాలా రద్దు ఉంటుంది, చిన్నోడు మాకు బాబుని తీసుకుని వెళ్ళడం అంటే ఇబ్బంది అని చెప్పేసి. అయినా పర్లేదు మనం వెళ్ళాలి అని అనుకున్నాను. దేవుడా నేను చూడాలనుకుంటున్నాను, అయ్యా నన్ను మంచిగా చేయించు అని అనుకున్నానండి. ఆ దేవుడి దయను మరి ప్రాప్తమో తెలియదు కానీ మొత్తం మీద అయితే మన దర్శనానికి అయితే వెళ్ళామండి. లైన్ అయితే చాలా త్వరగానే ముందుకు మూవ్ అవుతూ ఉంది. చూస్తున్నారు కదండి వీడియోలో. అంత రద్దీగా ఇంకా ఎక్కువ మా వెనక కూడా చాలా లైన్ ఉండేసిందండి. సో మొత్తంగా ఇంకా అలాగో ఇలాగో వెళ్ళేసి మేము లోపలికి వెళ్ళేసాము, దర్శనం చేసేసుకున్నామండి. సో నేను విగ్రహాన్ని చూపించాలి అని అనుకున్నాను దేవుడిది. సో అక్కడ మాకు పర్మిషన్ ఇవ్వలేదు, విగ్రహాన్ని చూపించకూడదు, వీడియో మాత్రం తీసుకోండి ఇక్కడ అని లోపల సరౌండింగ్ అని చెప్పారు. సో సరేలే అవైనా ప్రాప్తం అనేసి నేను ఇంకా వీడియో తీసేసానండి. సో కానీ అంతసేపు లైన్లో ఉండి అలసిపోయినా కానీ ఆ దేవుడిని చూడగానే అండి ఎంత బాగా అనిపించిందో, మైండ్కి కానీ మనకు కానీ చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎంత ప్రశాంతంగా అనిపించిందో గుళ్ళో మాత్రం. సో ఇంకా మనకు అదొకటి లక్ష్మీ నరసింహస్వామి సేమ్ మన యాదగిరి గుట్లో ఎలా ఉంటుందో మనకి ఇక్కడ చీరాల్లో కూడా సేమ్ అలానే ఉందండి. చాలా బాగున్నాడండి విగ్రహం. దేవుడు కూడా చాలా అద్భుతంగా ఉంది. పూజ కానీ ప్రతి అర్చన కానీ చాలా బాగా చేస్తున్నారు. ఇంకా అక్కడ మనకి నరసింహస్వామితో పాటు ఆ టెంపుల్కి బ్యాక్ సైడ్లోనే శివాలయము, నల్లపోచమ్మ, బంగారు మైసమ్మ గుడి కూడా ఉందండి. సో మనకి అక్కడ ప్రసాదాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మేము ఆ దర్శనం చేసేసుకొని ఇలా బయటికి రాగానే నరసింహస్వామి పక్కనే చిన్న నదిలా ఉందండి. దాంట్లో చూసారా చిన్న చిన్న తోబేళ్ళు ఎంత బుడ్డిగా ముద్దుగా ఉన్నాయండి. చాలా హ్యాపీ అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాము. ఇంకా మా బాబు అయితే వాటిని చూసి వాడు ఇంతే ఉన్నాడు కానీ తీసుకెళ్దామంటే రాను అని చెప్తాడు. ఇంకా అలాగే కాసేపు వాళ్ళని చూపించి ఇంకా పిల్లలతో కాసేపు ఎంజాయ్ చేసేసి అలా అలా అక్కడ దేవుడి చుట్టూ తిరిగి ఇంకా బయటికి వెళ్ళగానే ఎంట్రీకి మళ్ళీ రాగానే అక్కడ నాగమ్మ గుడి ఉందండి. సో అక్కడ కూడా కొంచెం మొక్కేసి ఇంకా కాసేపు కూర్చొని టెంపుల్ దగ్గర మొత్తం మీద టెంపుల్ అనేది చాలా బాగా చూసామండి. సో మాకు ఇలా గడిచింది. ఇంకా కానీ ఆ నరసింహస్వామిని చూడడం అండి అసలు భలే అనిపించింది. ఆ టెంపుల్ కానీ ఆ టెంపుల్లో దేవుడు కానీ ఎంత భక్తి ఎంత అది చాలా బాగుందండి. నాకైతే సేమ్ యాదగిరి గుట్టుకి వెళ్ళిన ఫీలింగే కలిగిందండి. ఆ ప్రసాదాలు అనేది కానీ లైన్ కానీ అక్కడ పూజారులు కానీ చాలా బాగా రిసీవ్డ్ అండి. సో వచ్చిన వాళ్ళని ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా కరెక్ట్గా మూవ్ అవ్వేలా చూస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మొత్తం మీద నేను నరసింహస్వామిని ఎన్నో రోజులుగా చూడాలి అని అనుకున్నానండి. సో మాకు కుదరలేదు. సో ఈ జనవరి 1కి ఎలాగైనా వెళ్ళాలి అనుకున్నాను. సో మా వారి దయ వల్ల తీసుకెళ్లారు. చాలా బాగా దర్శనం అయిందండి. నేనైతే చాలా దేవుడి ప్రోక్తం ఉందనుకున్నాను, చాలా సంతోషం. సో మొత్తం మీద ఇంకా నేను చూసిన వరకు ఏదైనా మీకు కూడా తెలియాలి కదా, చిన్న యాదగిరి గుట్ట అంటే ఏంటి, ఎలా ఉంది చీరాల్లో నరసింహస్వామి అని చెప్పేసి కూడా నేను వీడియో తీశానండి. సో అక్కడ ఇంకా నేను దేవుడిని కూడా తీయాలని అనుకున్నాను. సో అక్కడ ఉన్న పూజారులు చెప్పేశారు, లేదండి అలా తీయకూడదు, మేము విగ్రహాన్ని తీయడానికి పర్మిషన్ లేదు అని చెప్పేశారు. సో ఇంకా సరేలేండి ఎందుకు లేవా అప్పటి వరకు వాళ్ళు చెప్పిన దానికి అని చెప్పేసి నా అక్కడ లోపల ఉంది అంతా కూడా సో దేవుడు విగ్రహం తప్ప. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.